నవ్యకు సంబంధించి ఆ, ఆ, చెప్పండి. అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? ఆ, మీ ఫర్దర్ ఎట్లా ఉండబోతుంది? రాజకీయ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా గ్రామ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అక్కలందరూ, చెల్లెళ్ళందరూ, అదేవిధంగా అవ్వలు, తాతలు, అమ్మలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా నన్ను గుర్తించి మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకు 1800 ఓట్లు రావడం జరిగింది. అది గుర్తు కొద్దిగా డైమండ్ గుర్తు లేట్గా రావడం జరిగింది. అందువలన చాలా మటుకు గ్రామాలకి కూడా సమయం పరిస్థితి కరెక్ట్గా లేక, సమయం లేక గ్రామాలలో కూడా ఇంకా ప్రచారం సరిగ్గా జరగలేదు, నాకు సరిగ్గా చేయలేదు నేను. అయినప్పటికీ కూడా నన్ను గుర్తించి మరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు 1800 ఓటు మెజారిటీతో మరి ఈరోజు నేను అది కూడా చాలా గొప్పగా భావిస్తున్నాను. నాకు అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. చెప్పండి. అంటే ఇంకొక నెల రోజుల్లో మీ సర్పంచ్ పదవి కూడా ముగియబోతుంది. సర్పంచ్కి సంబంధించి మీరు రాజకీయ జీవితంలో ఉండబోతున్నారా? మరోపక్క చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల బరిలో కూడా నిలవబోతున్నారా? చెప్తాను సార్, అది కూడా త్వరలోనే. నేను ఏది నిర్ణయించుకున్నా కూడా, ఏ ఆలోచన అయినా కూడా ప్రజల సహకారంతో, ప్రజలను కూడా నేను అడగాల్సిన అవసరం ఉంది. ముందడుగు వెయ్యాలా, మరి ఎట్లా ఏంది అనేది ఇంతవరకు కూడా నాకు సహకరించిన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా, వారందరినీ కూడా, నాకు బంధుమిత్రులు, అదేవిధంగా ప్రజలు కూడా చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ కూడా వారి సహకారంతో వారు ముందుకు పోండి అక్క అనే ఒక మాట, నాకు ఆలోచన. ఇంతకుముందు అయితే ఎమ్మెల్యేగా ఉండక్క, మేము మీకు సహకరిస్తాము, ఓట్లు వేస్తాము, పోండి అక్క, చేయండి అక్క, మీరు ఆగొద్దక్క, ఇక్కడితోటి మీరు ముందుకు పోవాలక్క మీరు అని నాకు ఎంతోమంది, చాలామంది తల్లులే కావచ్చు, అదేవిధంగా అక్కలే కావచ్చు, చెల్లెలే కావచ్చు, చాలా సహకరించారు. మళ్ళీ అదేవిధంగా నన్ను ప్రోత్సహించి ముందుకు పొమ్మని చెప్తే, వారి సహకారంతో, వారి సలహాతో, వారి నిర్ణయంతో నేను ముందుకు పోతే, ఎందుకంటే ఏది కూడా నా నిర్ణయం కాదు, నా ఆలోచన కాదు. నేను కేవలం ఒక సేవకురాలిని మాత్రమే. ఈరోజు నేను సర్పంచ్ని అయినా కావచ్చు, లేకుంటే మొన్న చూసుకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన అప్పుడే కావచ్చు, లేదంటే తదుపరి ఇంకా ఏ రాజకీయాలలో పోయినా కూడా కేవలం నేను ఒక వాళ్ళకి పనిచేసే వారి మీద తప్ప, సేవకుల మీద తప్ప అంతకు మించి ఏది కాదు. కాబట్టి ఏదైనా ప్రజల నిర్ణయం, ప్రజల ఆలోచన, వారి నిర్ణయం ప్రకారంగా పోతామే తప్ప నా సొంతంగా, నా వ్యక్తిగతంగా అనేది నేను ఇప్పటివరకు కూడా ఏది చేయదలుచుకోలే. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రేపొద్దున ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? లేదా ఇలాగే ఇండిపెండెంట్గా ఉంటారా, కొద్ది రోజులు స్తబ్దతగా ఉంటారా, లేకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటారా? ఏంటి అసలు మీ ప్రణాళిక ఏంటి? రాజకీయాలకి దూరం ఉండడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఈరోజు వారు చేసిన త్యాగము, వారు మన కోసం, బీసీ, ఎస్టీ, ఎస్సీ 95% ప్రజల కోసం మరి వారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రాసి అందరూ రాజకీయాలు చేయాలని చెప్తున్నారు. కానీ 95% ప్రజలు మాత్రం అట్టడుగున ఉన్న 95% ప్రజలను ఎప్పుడు కూడా అణచివేతలకి గురి అవుతూ, ఎప్పుడు కూడా వంటింటికే పరిమితం అవుతున్నారు. మగవాళ్ళు కూడా రాజకీయాలలోకి రావట్లేదు. నా సిద్ధాంతం ఏంది అంటే, అగ్రనాయకులు 5% ప్రజలు రాజకీయాలు చేస్తున్నారు, కానీ 95% ప్రజలు రాజకీయాలు చేస్తలేరు, రాజకీయాలలోకి వస్తలేరు. రాజకీయాలలోకి రావాలి, రాజకీయాలు చేయాలి. ఎప్పుడు కూడా బానిసతత్వంగా వాళ్ళ చెప్పు చేతులలో ఉండడం కాదు, మనము కూడా రాజకీయం చేయాలి అనే ఒక ఆలోచన, సిద్ధాంతం నా హృదయంలో, నా గుండెలలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. కాబట్టి రాజకీయాలు చేయడము అనేది
అది చాలా అవసరం. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీకి చెందిన 95 అంటే ఈ రోజుల్లో రాజకీయాలు చేయాలంటే డబ్బు ఉండాలి, ప్రధానంగా డబ్బే ముఖ్యంగా నడుస్తున్న రాజకీయాలు. అలాంటి రాజకీయాల్లోకి ఎలా మీరు అంటే ఎలా నెగ్గగలుగుతారు? డబ్బు రాజకీయంకి అది డబ్బు అనేది చాలా మోసం. రాజకీయాలు చేయాలంటే డబ్బు అనేది చాలా మోసం. ఎందుకంటే ఈరోజు డబ్బు వల్లనే ఓటు అమ్ముకుంటున్నాం, డబ్బు వల్లనే మోసపోతున్నాం, డబ్బు వల్లనే ఎవరికో అసలు వాళ్ళు ఏ లెక్క, అసలు వాళ్ళు ఏ ప్రకారమైన మనుషులు, ఏ లెక్కల మనుషులో తెలియకుండా కూడా చైతన్యం ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, అవసరాలను బట్టి ఓట్లు అడిగే వాళ్ళ, అవసరం తీరిన తర్వాత వేరే రకంగా ఉండే వాళ్ళు, అసలు వాళ్ళ స్వభావం ఏంది, అసలు వాళ్ళ నాయకత్వం ఏంది, అసలు నాయకుడు అంటే నాయకుడి లక్ష్యం ఏంది, కష్టానికి సుఖానికి మంచికి చెడుకు ముందుండి ధైర్యంగా ఉండి ప్రజలకి అండగా దండగా ఉండేవాడే కదా రాజకీయ నాయకుడు. మరి ఓటు వేసిన తర్వాత మరి ఏసీలలో కూర్చుంటూ బెంచ్ కార్లలో తిరుక్కుంటూ మరి నమస్కారం పెట్టి తర్వాత ఇగో ఫీలింగ్తో చూసే రాజకీయ నాయకుడు అనేవాడు కరెక్ట్ కాదు. అలాంటి నాయకురాలు అనే ఒక మహిళే కావచ్చు, ఒక మగవారే కావచ్చు, నా దృష్టిలో రాజకీయం అంటే ప్రజల సేవ చేసే వాళ్ళమే తప్ప మనం ఏదో పెద్ద గొప్ప అనేది కాదు, గొప్ప స్థాయి అనేది కాదు. నా దృష్టిలో రాజకీయం అంటే ప్రజల సేవ చేసేటోళ్ళమే. మనం ప్రజల సేవ చేసే వాళ్ళం అనేది ప్రతి రాజకీయ నాయకుడు గుర్తించుకోవాలి. మనం ఒక సేవకుల లెక్క మాత్రమే ఉండాలి, కమాండ్గా ఉండకూడదు. అది నా సిద్ధాంతం. కాబట్టి రాజకీయాలు ఖచ్చితంగా చెయ్యాలి. నేనేమంటున్నానంటే, నేను మొన్న కూడా రీసెంట్గా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను బరిలో ఉన్నప్పుడు ఇంటింటికి పోయి నేను అదే ముచ్చట ఏం చెప్పిన అంటే, నాకు ఏ అక్క కలిసినా, ఏ చెల్లె కనబడ్డా కూడా, ఏ తల్లి కనబడ్డా కూడా అక్క చెల్లె అమ్మ, నేను ఒకవేళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నేను ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం ఒక ఇంటికి ఒక ఆడబిడ్డ వార్డ్ మెంబర్ కావాలి, ఒక ఇంటి ఆడబిడ్డ సర్పంచ్ కావాలి, ఇంకొక ఆడబిడ్డ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ఎంపీపీ కావాలి. రాజకీయాలు అనేది ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ కూడా మహిళలకు రిజర్వేషన్ ప్రకారం వస్తాయి కదా. జనరల్గా ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తారో ఆ రిజర్వేషన్లో వాళ్ళు ఆల్రెడీ పోటీ చేస్తారు. ఇప్పుడు మీరు కూడా అదే రిజర్వేషన్కి సంబంధించి ఒక మహిళా సర్పంచ్ అయ్యేది, అందులో ఎస్సీ రిజర్వేషన్ కావడం వల్లనే ఇవాళ మీరు ఈ జానకిపురం సర్పంచ్గా ఎన్నికయ్యారు. సో మహిళల పట్ల ఏదైతే మీరు మహిళల పట్ల పోరాటం చేస్తానని గతంలో చెప్పారు, సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? చేస్తాను సార్, తప్పకుండా. ఎందుకంటే మహిళలు ఎవరైనా రాజకీయాలు చేస్తా అన్న వారి గురించి ఖచ్చితంగా సహాయం చేస్తా. మొన్న బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శిరీష వేసిర్రు. వారి దగ్గరికి కూడా పోయి కలవడము, వారికి కూడా ధైర్యం చెప్పి రావడము, నా వంతు సహాయం. ఎవరు ఎక్కడ కూడా వారు ఏం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా వారికి నేను ఒక చెల్లెలాగా, ఒక బిడ్డలాగా, ఒక అక్కలాగా తోడుగా ఉండి వాళ్ళని ముందుకు నడిపిస్తా. అన్యాయం జరిగిన దగ్గర కూడా అన్యాయం జరగకుండా అన్యాయాన్ని ఏ విధంగా మాట్లాడాలి, అన్యాయం చేసేవారికి ఎట్లా ముక్కు తాడేయాలో కూడా చెప్తా. అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు, అక్కడ ఒక అన్యాయం జరిగింది, అక్కడికి పోయి అక్కడ పరామర్శించడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ విజయవాడ కృష్ణా డిస్టిక్లో కావచ్చు. ఇప్పుడు కొల్లాపూర్కు సంబంధించి శిరీష ఎలియాస్ బర్రెలక్క నిలబడ్డప్పుడు కూడా ఆమెకు సపోర్ట్గా వెళ్ళారు, ఆమెకు మద్దతు తెలపడానికి వెళ్ళారు. అంటే మీరు ఒక అభ్యర్థిగా బరిలో ఉండడమే కాకుండా అక్కడికి వెళ్ళి తన ఒక మహిళ అయినందుకు ఏదైతే బర్రెలక్కను సపోర్ట్ చేయడానికి వెళ్ళారా, లేదా పబ్లిసిటీ కోసం వెళ్ళారా? సపోర్ట్ చేయడానికి పోయినా సార్, పబ్లిసిటీ కోసం పోలేదు. ఎందుకంటే చిన్న వయసు, చిన్న ఏజ్ అమ్మాయి కదా, అంత గొప్పగా ఆలోచించుకుంది, మళ్ళీ చదువుకున్న అమ్మాయి, అట్లా ముందుకు రావడం అనేది గ్రేట్ అనే ఒక ఆలోచన. ఇట్లనే మహిళలందరూ కూడా ఇదే విధంగా బయటికి రావాలి, రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచనతోటి నేను పోవడం జరిగిందే తప్ప పబ్లిసిటీ కావాలా, లేదంటే అందరికీ చూడాలి నన్ను అని అలాంటి ఆలోచన నాకు ఎప్పుడు కూడా లేదు సార్. అట్లా ఉండదు కూడా. సో అంటే స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి, స్థానిక సంస్థల బరిలో నిలవబోతున్నారా, లేదా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంటు ఎన్నికల సైడ్ పోదలుచుకున్నారా? పూర్తిగా అసలు మీకంటూ ఒక ప్రణాళిక ఉందా? అసలు ఉంటే అది ఏ విధంగా ఉండబోతుంది? ఉంది సార్ ప్రణాళిక. ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి అనేది నా ఒక సిద్ధాంతం. ఏదో రాజకీయాలు అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే హక్కులు మనకు, అవి రాజకీయ హక్కులు రాజ్యాంగం హక్కులు కాబట్టి ఖచ్చితంగా నాకు ఉంది సార్ చేయాలని. ముందుకు పోవడానికి నేను రెడీగా ఉన్నాను తప్ప వెనుకడుగు మాత్రం వేయను. ఖచ్చితంగా వేస్తా, కొద్దిగా టైం తీసుకున్నా ముందుకు అడిగేస్తా.
అంటే పార్టీ ఇంతవరకు పార్టీని ప్రకటించట్లేదు, మీరు ఏ పార్టీలో చేరతారనేది కూడా చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి మాత్రం రాజీనామా చేశారు. ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ మీద అంటే ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు, అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? నన్ను గౌరవించి ఆహ్వానించుకుంటే పార్టీలోకి పోతా, కానీ ఆత్మగౌరవం ఉన్న పార్టీలోకి పోతా సార్. ఒకటి ఏంటంటే అణిచివేతలకి గురి చేసి వాళ్ళ చెప్పు చేతుల కింద ఉండాలి అని అంటే మాత్రం కాదు. ఎందుకంటే గౌరవము, మర్యాద, అదేవిధంగా సంస్కారము, మహిళలకు ఇచ్చే గౌరవము, అట్లా ఒక మాట్లాడే విధానమే కావచ్చు, ఒక పద్ధతి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే వాళ్ళ అవకాశం ఇస్తే దాంట్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అంటే జనం అంతా అనుకుంటున్నారు కేవలం నవ్య ఇక అయిపోయింది, నవ్య పని అయిపోయింది, రాజకీయాలకు దూరం అయిపోయింది, ఇక ప్రజల్లో లేదు, ఏదో కొద్ది రోజులు మాత్రం మీడియా పరంగా హైలైట్ అయింది తప్ప జనాలకి మాత్రం కానీ ఇక నవ్య కనబడదు అనుకుంటున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఖచ్చితంగా కనబడతా సార్. ఎందుకంటే నాకున్న సమస్యను బట్టి నేను ఖండించిన. ఇప్పుడు రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచన నాకు అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారం 95% ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు రాజకీయాలు చేస్తలేరు, కేవలం అగ్రనాయకులు మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. నాకు ఒకటే ఆలోచన, ఎవ్వరు కూడా బానిసతత్వంలో ఉండొద్దు. నాకు ఒకటే, ప్రతి ఒక్కరికి చదువు ఇచ్చిండు, హోటక్కు ఇచ్చిండు, అంబేద్కర్ గారు చదువు ఇచ్చిండ్రు, హోటక్కు ఇచ్చిండ్రు, అదేవిధంగా జ్ఞానం ఇచ్చిండ్రు. ఇంతో అంతో ఈరోజు ఈ భూమి మీద బతుకుతున్నామంటే వారిచ్చిన ఆశీర్వాదము, వారు పెట్టిన ఫలం తినే బతుకుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా వారిని అడుగడుగున వారి యొక్క బాధ్యతని, వారి యొక్క బరువును మన మీదికి ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. అందరిలో చైతన్యం ఉండి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం, నాకు ఆత్మగౌరవం ఉన్న చోట, ఆత్మగౌరవం నాకు ఎక్కడ కనబడుతుందో నా కళ్ళకి, అక్కడ మాత్రం నేను ప్రయాణం వేస్తా. ఆత్మగౌరవం ఉన్న పార్టీలు అని అంటున్నారు, అది ఏ పార్టీయో చెప్పట్లేదు, ఏ పార్టీ అయి ఉంటుంది బహుశా? ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం కాదు సార్. నాకు ఆత్మగౌరవం అంటే నాకు ఒకటి, నా సిద్ధాంతం ఏంటంటే నేను గౌరవం ఇస్తా, కానీ చెప్పులు మోసే బానిసతత్వం అనేది నాకు నచ్చదు. ఏంటంటే ఎవరైనా కావచ్చు, ఈరోజు మనం చదువుకుంటున్నాం, జ్ఞానవంతులమైనాం, ఈరోజు గొప్పగా బతుకుతున్నాము. వాళ్ళు మర్యాద అంటే వాళ్ళ ఒక మర్యాద, వాళ్ళ ఒక విధానము, వాళ్ళ ఒక పిలుపు, ఎట్లా ఉండాలి అనేది నేను చాలా అబ్జర్వ్ చేస్తా. నాకు అది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను ఎంత పేదరికంగా బతికినా పర్వాలేదు. పేదరికం అనేది అది గొప్ప, డబ్బు అనేది, పేదరికం అనేది ఏ రోజు శాశ్వతం కాదు. మనం పోయేటప్పుడు ఏమి రాదు, మనకు వచ్చేది ఆత్మగౌరవము, మంచి అనే ఒక సంస్కారమే మన వెనుకలు వస్తుంది. కాబట్టి నేను ఇచ్చేది ఆత్మగౌరవానికే విలువిస్తా. కాబట్టి నాకు ఆత్మగౌరవం కల్పించే మనుషులు కనబడితే నేను అక్కడ ఆ ప్రాంతంలో మాత్రమే నేను ప్రయాణిస్తా. బానిసతత్వం అనేది అంటే ఒకరు చెప్పు చేతల కింద ఉండేది కాదు కదా సార్. ఇప్పుడు అంబేద్కర్ గారు అంత గొప్పవారు, రాజ్యాంగం రాసిండ్రు, మనంలోనైనా కాలు మీద కాలేసుకొని బతుకమని చెప్పిండు, కానీ కింద కూర్చొని బతుకమని చెప్పలేదు. కింద కూర్చొని బతుకమని అంటే నీకున్న సీట్ని, నీకు వచ్చిన హక్కులను, నీకున్న ఒక హోదాని నువ్వు ఉపయోగించుకోమని చెప్తుండు. ఆ ఉన్న హోదా, హక్కులని, సీట్లను కూడా నువ్వు ఇవాళ కాళ్ళది అనుకొని నీకు రాకున్నా, లేకుంటే ఇంకెవరికన్నా వచ్చినా వాళ్ళ కింద నువ్వు ఉంటున్నావు చూడు, అది అంబేద్కర్ సిద్ధాంతం కాదు. ఆయనే కాళ్ళ మీద కాలేసుకొని ఎప్పుడైనా కూడా వారి సిద్ధాంతం ఏంది? ఖచ్చితంగా జ్ఞానవంతులు కావాలా, విద్య ఉండాలా, అదేవిధంగా రాజకీయాలు చేయాలి అనే ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే నా ఒక ఆలోచన. అలాంటి సిద్ధాంతంలోకి నేను పోతా. నేను ఎప్పుడు నా వ్యక్తిత్వాన్ని, నా ఒక సిద్ధాంతాన్ని, నా ఒక ఆలోచించే విధానాన్నే కావచ్చు, నా ఒక గంభీరతత్వాన్నే కావచ్చు, నేను ఏ రోజు కూడా తక్కువ చేసుకోను. అలా చేసుకునే సందర్భాలలో ఎక్కడైనా ఎదురైతే అలాంటి వాటికి నేను పోనని చెప్తున్నా. అట్లా ప్రజలందరూ కూడా గమనించుకొని, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించుకొని అలాంటి వాటికి పోవద్దు. అట్లా ఉన్న దగ్గర మనం భరించొద్దు. మనది ఆ స్థాయి కాదు.
మనది మన స్థాయి అనేది గొప్ప స్థాయి, ఆ స్థాయి గుర్తించుకోవాలని చెప్తున్నా సార్. అంటే సర్పంచ్ ఇంకొక నెల అయితే మీ సర్పంచ్ పదవి కాలం ముగిసిపోతుంది. అలాగే స్టేషన్ గన్పూర్లో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చేశారు, 1800 ఓట్లు వచ్చాయి. ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ హస్బెండ్ ప్రవీణ్ ఇక చాలు రాజకీయాలు ఎందుకు అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు రాజకీయాల గురించి ఆయన నా దగ్గర మాట్లాడాడు, నేను ఆయన దగ్గర మాట్లాడా సార్. ఎందుకంటే నాకు ఒక్కటి ఆలోచన, బంధువులు బంధుత్వాలు, అదేవిధంగా రక్త సంబంధులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి వాళ్ళు అక్క ఉండుర్రి, తల్లి బిడ్డ ఉండురా అని అంటే వాళ్ళ సహకారంతో నేను ముందుకు వచ్చిన. నేను ఒకవేళ ఆగిపోమ్మంటే ఆగిపోయేదాన్ని కాదు, పోదామంటే పోయేదాన్ని కాదు. నా సిద్ధాంతం ఎట్లా ఉంటే ఆ సిద్ధాంతం ప్రకారం నేను ముందుకెళ్తా, ప్రజల సిద్ధాంతం ప్రకారం బతుకుతా. ఇక్కడ భర్తనా లేదంటే ఇక్కడ కుటుంబమా కాదు, ఇక్కడ ప్రజలు నాకు ఎట్లా సహకారం చేస్తారు, నా మీద వారికి ఉన్న ఆలోచన విధానము ఏంటి, నా పట్ల వాళ్ళకి ఎలాంటి స్వభావం ఉంది అనే దాన్ని బట్టి నేను ముందుకు పోతా సార్. అట్లా అంటే రాజకీయాల్లోనే ఉంటారు? ఉంటా సార్, డెఫినెట్గా అవకాశం వస్తే ఉంటా, అవకాశం రాకున్నా కూడా ఖచ్చితంగా ఉంటా. వెనకాలండి కూడా రాజకీయాలు ఉండాలి అనే ఒక ఆలోచన, మహిళలను ముందుకు నడిపించాలనే ఒక ఆలోచన నాకు బాగా ఉంది. ఇంట్లో మహిళలు ప్రతి ఒక్కరు కూడా కదలాలి, బయటికి రావాలి. ఈరోజు తెలియకుంటే కూడా చాలా మటుకు సార్ ఏదైనా కూడా మొదటి మెట్టు వేస్తుంటేనే వస్తుంది సార్. ప్రతి ఒక్కరికి అన్నీ ముందే తెలియదు. ఈరోజు తెలియని వాళ్ళని కూడా ప్రతి క్వశ్చన్ వేసినా కూడా నేను బాధపడేది ఏం లేదు. ఎందుకంటే నేర్చుకోవడమే కదా సార్, లైఫ్ అంతా లెర్నింగే. నేను చదువుకుంటున్నా, రాజకీయ జీవితాన్ని చదువుకుంటూ పోతా, తెలియని తెలుసుకుంటా, తెలిసేటి చెప్తా. కానీ ఒకటి ఏంటంటే బయటికి రావాలి, రాజకీయాలు చేయాలా, మహిళలు అనేవాళ్ళు బయటికి రావాలా. 95% ప్రజలు కూడా సీట్లలో అధికారంలో అంబేద్కర్ సిద్ధాంతాల ప్రకారంగా కూర్చోవాలి. ఒక దళిత బిడ్డ, ఒక దళిత స్త్రీ కూడా ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు సీతక్క ఎంత ఎదిగింది వారు, అట్లా అంటే ఒక దళిత బిడ్డ కూడా గొప్ప స్థాయికి పోవాలా అనేది ఒక నా ఆలోచన. చూడొచ్చు, తను సర్పంచ్ పదవి కాలం ముగిసినా కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తనకు 1800 ఓట్లు నాకు వచ్చాయి, ఆ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత చెప్తూనే తను రాజకీయాల నుంచి దూరం ఉండను, మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలపైన కూడా పోరాటం చేస్తాను, అలాగే మహిళలందరూ కూడా రాజకీయ చైతన్యవంతులు కావాలి, వాళ్ళందరికీ సమస్యలను పరిష్కరించే దిశగానైతే నేను పోరాటం చేస్తాను, రాజకీయాలకు దూరంగా మాత్రం ఉండను, కాకపోతే కొద్ది రోజులు మాత్రం స్తబ్దతగా ఉంటున్నాను, పార్టీకి రాజీనామా చేశాను, ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకొని చెప్తాను, ప్రస్తుతం మాత్రం రాజకీయాలను కొనసాగుతానని చెప్పేసి అయితే నవ్వే చెప్తా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.